ఓఎన్‌జీసీ సిబ్బందయితే ఎంత ప్రయత్నిస్తున్నా మంటలైతే అదుపులోకి రావట్లేదు. హలో! నేను మీ రవీంద్ర. 5 రోజుల నుంచి అయితే ఈ వార్త మీరు వినే ఉంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో అయితే గ్యాస్ లీక్ అయ్యి పెద్ద ఫైర్ అయితే జరిగింది. అది స్టిల్ ఇంకా అలాగే ఉంది. అంటే అప్పుడు అయితే మంట కొంచెం తగ్గింది. ఫైర్ అయితే తగ్గింది. మరీ అంత ఓవర్‌గా లేదు. కానీ పెద్ద పెద్ద వాటర్ పైపులతో అయితే వాటర్ అయితే పెడుతున్నారు గానీ ఎక్కడా కంట్రోల్ అవ్వట్లేదు. మీరు చూస్తున్నారు కదా! ఓఎన్‌జీసీ సిబ్బంది అయితే మంట దగ్గరికి వెళ్లి అదుపు చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. పెద్ద పెద్ద రేకు కవచాలు వేసుకున్నారు వాళ్ళు. సో, ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఫైర్ అనేది అలా వస్తూనే ఉంది. ఇదైతే ఈ 2, 3 రోజుల్లో కంట్రోల్ అవుతదనేసి అంటున్నారు. నాకు తెలిసి రేపు గాని, ఎల్లుండి గాని ఇది కంట్రోల్‌లోకి వస్తుంది. సో, మా కోనసీమనంతలా భయపెట్టిన ఈ ఓఎన్‌జీసీని చాలా దూర దూర ప్రాంతాల నుంచి అయితే వచ్చి చూస్తున్నారు. ఈ ఓఎన్‌జీసీ ఫైర్ ఎలా అయింది? ఎలాగేంటని తెలుసుకోవడానికి. అలాగే 1995లో అయితే ఒక ఫైర్ అయిందంట. అప్పుడు దగ్గరగా 60 రోజులైతే ఆ ఫైర్ ఆగలేదంట. మా అమ్మగారు నాకు చెప్పారు మొన్ననే. తర్వాత నాకు తెలిసి 2015లో కూడా నగరంలో అయితే అయ్యింది బ్లాస్టు. అది అయితే ఇంకా చెప్పక్కర్లేదు. నేను చూడటానికి వెళ్ళలేదు. అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నానేమో మేబీ. ఈరోజైతే నేను మీకు లైవ్‌లో చూపించడానికైతే వెళ్ళాను. చాలామంది ఎళ్లారు. నేను కూడా వెళ్ళాను మా బామర్దిని తీసుకొని. స్టిల్ మంటైతే అలాగే ఉంది. సో, చాలా అంటే చాలా పెద్ద ప్రమాదం నుంచే మా కోనసీమ తప్పుకుంది. నా వీడియో ఇంతగా మీరు చూసినందుకు చాలా థాంక్స్. నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థాంక్స్. మోర్ అప్డేట్స్ కోసం నన్ను ఫాలో అప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.